వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. మళ్ళీ సిద్ధమంటూ బరిలోకి దిగిన వైసీపీ, త్వరలో విశాఖ స్థానిక సంస్థ ఎన్నికలు. సీతారామ ప్రాజెక్టు పంపు హౌస్ 2 ట్రయల్ రన్ సక్సెస్. రాజధాని అమరావతిలో భవనాలను పరిశీలించిన ఐఐటి హైదరాబాద్ బృందం. అవయవదానానికి అంగీకరిస్తూ మంత్రి సత్యకుమార్ సంతకం. ఎన్నికలకు ముందు సంచలనమైన స్కీమ్, సుప్రీం ఆదేశాలతో రద్దు చేసిన ప్రభుత్వం. మెట్రో ప్రాజెక్టులపై ప్రభుత్వ దృష్టి, ఏపీ మెట్రో రైల్ ఎండీగా రామకృష్ణారెడ్డి. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు ఆగస్టు 30న జరగనున్నాయి. మున్సిపల్ కౌన్సిలర్లు, జడ్పీటీసీ, ఎంపీటీసీలు, ఎఫిషియో సభ్యులతో కలిపి మొత్తం 841 ఓట్లు ఉన్నాయి. అందులో వైసీపీకి 615 ఓట్లు బలం ఉంటే, టీడీపీ, జనసేన, బీజేపీకి మాత్రం 215 ఓట్లు ఉన్నాయి. 11 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. వైసీపీ బలంగానే కనిపిస్తున్నా స్థానిక సంస్థల ప్రతినిధులు అధికార కూటమి వైపు మొగ్గుతారనే ప్రచారం నడుస్తోంది. దీనితో ఈ ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతాంగానికి వరప్రదాయిని అయిన సీతారామ సాగునీటి ప్రాజెక్టు రెండో ట్రయల్ రన్ విజయవంతమైంది. ములకలపల్లి మండలం పూసుగూడెంలో ఉన్న రెండో పంపు హౌస్ ట్రయల్ రన్ నిర్వహించారు. 6 మోటార్లకు గాను 1 మోటార్ను ట్రయల్ వేసి 1500 క్యూసెక్కుల గోదావరి జలాలను దిగువకు విడుదల చేశారు. కొద్ది రోజుల క్రితం అశ్వాపురంలో మొదటి పంపు హౌస్ ట్రయల్ రన్ సక్సెస్ అయింది. ఇప్పుడు రెండో పంపు హౌస్ సక్సెస్ అయింది. మూడో పంపు హౌస్ ట్రయల్ రన్ త్వరలో నిర్వహించి ఈ నెలలో గోదావరి జలాలను సాగర్ లింక్ కెనాల్కు అందించాలని లక్ష్యంగా పెట్టుకుని పనులు పూర్తి చేస్తున్నారు. రాజధాని అమరావతిలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ భవన సముదాయాలను హైదరాబాద్ ఐఐటి నిపుణుల బృందం పరిశీలించింది. అనంతరం ఐఐటి ప్రొఫెసర్లు సుబ్రహ్మణ్యం, మున్వర్ భాష మీడియాతో మాట్లాడారు. భవనాల పటిష్టత, సామర్థ్యం నిర్ధారణకు మరికొంత సమయం పడుతుంది. భవనాల ప్రస్తుత స్థితి, నిర్మాణ సామాగ్రి, తాజా స్థితిగతులను అంచనా వేయాల్సి ఉంటుంది. సాంకేతికంగా వాటిని పూర్తిగా పరిశీలించాక ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని తెలిపారు. అవయవదానం చేసిన వారి అంత్యక్రియల్లో కలెక్టర్, ఎస్పీ పాల్గొని వీరవందనం చేసేలా మార్పులు తెస్తామని మంత్రి సత్యకుమార్ తెలిపారు. విజయవాడలో జీవన్దాన్పై అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తన అవయవదానానికి అంగీకరిస్తూ సంతకం చేశారు. అవయవదానానికి మతాచారాలు అడ్డొస్తున్నాయని అంటున్నారు. ఏ దేవుడైనా పరులకు మంచి చేయమని చెబుతాడు. వేల మందికి పునర్జన్మ ఇచ్చేందుకు ప్రజలు ముందుకు రావాలి అని పిలుపునిచ్చారు. లోక్సభ ఎన్నికలకు ముందు రాజకీయంగా చర్చనీయాంశంగా మారిన ఎలక్టోరల్ బాండ్ స్కీమ్పై ఈరోజు సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఈ పథకంపై దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఎలక్టోరల్ బాండ్స్ విరాళాల ద్వారా కార్పొరేట్లు మరియు రాజకీయ పార్టీల మధ్య క్విడ్ ప్రోకో ఏర్పాట్లకు సంబంధించిన ఆరోపణలపై ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ కోరుతూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు ఈరోజు తిరస్కరించింది. ఫిబ్రవరిలో రాజకీయ పార్టీలకు అనామక నిధులను అనుమతించే ఎలక్టోరల్ బాండ్ల స్కీమ్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఎలక్టోరల్ బాండ్ల జారీని నిలిపివేయాలని ఎస్బీఐని ఆదేశించింది. మెట్రో రైలు ఎండీగా రామకృష్ణారెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా రాష్ట్రంలో మెట్రో ప్రాజెక్టులపై ప్రభుత్వం దృష్టి సారించింది. ముందుగా విశాఖలో ప్రజా రవాణా సౌకర్యాన్ని మెరుగుపరిచేందుకు మెట్రో రైలు నిర్మాణంపై ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ఇటీవల విశాఖ పర్యటనలో మెట్రో డిజైన్లు, డిపిఆర్ నిర్మాణ పనులపై అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్షించారు. చూశారుగా, ఇవి ఇవాళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.